ఏందన్నా మరి ఇప్పుడు కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారట గదా! ప్రభుత్వము. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి కేటీఆర్‌ని అరెస్ట్ జేయడం ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎప్పుడు జేస్తుర్రు కేటీఆర్‌ని అరెస్ట్? ఎందుకు జేస్తారు? ఇది ఇంతకంటే నీచమాలిన పని ఇంకోటి ఉండదు. హ్మ్. ఎందుకు చేస్తారు? ఆయన ఏం తప్పు చేసిండని? హ్మ్. ఆ కలెక్టర్ బీదవస్తులయ్యి భూములు తీసుకుంటుంటే అది సిస్టమేటిక్ అట్లా పద్ధతి కాదు ఇట్లా అని చెప్పేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యే పోయి ప్రశ్నించినందుకు ఆయన పోయి మాట్లాడి ఆయన మీద దాడి చేయడమే కాకుండా హ్మ్. ఈయన కేటీఆర్ మీద కేసు పెట్టడం ఏంది? హ్మ్. అరెస్ట్ చేయడం ఏంది? దేనికి? ఏమైనా దొంగతనం చేసిండా? హ్మ్. ఏమైనా రెచ్చగొట్టిండా? హ్మ్. ఏం చేసిరని కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు? హ్మ్. ఏ రకమైన హైదరాబాద్ చుట్టుముట్టి మీరు చూసినట్టయితే మీకు ఒక్క ఓటు కూడా రాలే మీకు. హ్మ్. హైదరాబాద్ చుట్టూ అసెంబ్లీకి స్థానాలు ఏవైతే ఉన్నాయో 13, 14 హ్మ్. ఆ చుట్టూ రాజేంద్ర నగర్ కానీ, కుక్కట్పల్లి కానీ, శేర్లింగంపల్లి కానీ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టీఆర్ఎస్ గెలుచుకున్నది. హ్మ్. ఈ టీఆర్ఎస్ రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో హ్మ్. వీళ్లకు పుటగతులు ఉండవు. హ్మ్. ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో లోపల ఉన్నటువంటి మహిళలు కానీ, వృద్ధులు కానీ, పెద్ద మనుషులు అందరూ కూడా భూములు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, పాటలు కోల్పోయిన వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు. హ్మ్. రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని జిహెచ్ఎంసీ ఎలక్షన్కి వస్తారన్న బాధతోని ఈ రకమైన కేటీఆర్ కానీ ఇరికించాలన్న ఉద్దేశం ఒక రాజకీయ కక్షపూరితంగానే తప్ప హ్మ్. వీళ్ళు వీళ్ళ ఉనికిని చాటుకోవడానికి కోసమో లేకుంటే ప్రజలతోని మెప్పు ఉండే కార్యక్రమం అయితే ఇది కాదు. హ్మ్. కేటీఆర్ అరెస్ట్ చేసినంత మాత్రాన వీళ్ళకేం మెప్పు రాదు. హ్మ్. వీళ్ళకేమి గౌరవం పెరగదు. హ్మ్. వీళ్ళ పార్టీ మీద పెరగదు. రేవంత్ రెడ్డి గారి మీద కూడా పెరగదు. హ్మ్. ఈ పార్టీ మీద రేవంత్ మీద దేనికోసం చేస్తారు? కక్ష కోసమే. నిన్ను అరెస్ట్ చేసింది కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా, నిన్ను కూడా నేను అరెస్ట్ చేస్తాను కోవ ఆలోచన కోవ తప్ప ప్రజలకు మేలు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యిండు తెలిసిందే. అవును. అంటే ఆయనను అరెస్ట్ చేయడంలో అన్యాయంగానే అరెస్ట్ చేసిందా ఈ ప్రభుత్వం? గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుంటే న్యాయపరంగా అరెస్ట్ చేయవలసి వచ్చిందా? న్యాయపరంగానే కదా. హ్మ్. మనము నీళ్లు నియామకాలు ఉద్యోగాలు కావాలన్న ఉద్దేశంతో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని హ్మ్. ఈ దొంగలంతా కలిసి హ్మ్. డబ్బుల మూటలు తీసుకుపోతేనే కదా. డబ్బుల మూట తీసుకుపోతేనే మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దొంగని పట్టుకుంటేనే కదా. దొంగని పట్టుకున్న తర్వాతనే కదా జైలుకి పంపింది. హ్మ్. లేకుంటే జైలు పంపాల్సిన అవసరం లేదు. నువ్వు దొంగతనం చేయకపోతే నిన్న కూడా ఉంటాడు దొంగని. హ్మ్. నువ్వు దొంగతనం చేసి పట్టుబడ్డావు కాబట్టి, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావు కాబట్టి నీ సీసీ ఫుటేజ్ల ద్వారా రాష్ట్రం అంతా చూసింది. హ్మ్. మంచి పని చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ ఈ ఈ రకంగా తెలంగాణకు వెనకాలకే మన పార్టీలో వండుకుంటూ మూవ్ చేసుకుంటూ వెనకాలకి వెళ్ళి గోతులు నాయకులు మన తెలంగాణలో ఉన్నారు. హ్మ్. ఇంకా మీరు ఎప్పుడు గుర్తిస్తారనే ఉద్దేశంతోనే దీన్ని పట్టుకున్నారు. దొంగను నిర్ధారణ చేసిరు, జైలుకి పంపిరు. అది కామన్ కదా. ఇప్పుడు ఆ రకంగా ఏమన్నా కేటీఆర్ గారు డబ్బులు తీసుకుపోయి మీలాగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా డబ్బులు ఇస్తున్నా? హ్మ్. రాష్ట్రంలో ఇవాళ జీతాలు ఇవ్వకుండా, సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వకుండా, మీరు మీరు పెట్టిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలకు వాటిని సవరణ చేయకుండా వాటికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు 25,000 2,000 పెన్షన్ హ్మ్. నేను అనుకునే దాని ప్రకారం అంటే కేసీఆర్ ఇచ్చిన దానికంటే డబల్ ఇస్తామన్నావా? అంటే ఎక్కడ పోయి కేటీఆర్‌కి ఇవన్నిటిని మీరు చెప్పినట్లనే ఈ పథకాల విషయమే కావచ్చు, లేకుంటే లగచర్లని మీరే చెప్పారు. ఇలాంటి అన్నిటిని ఈ అంశాలను లేవనెత్తుతున్నాడనే అంశాలతోటే లేవనెత్తుతున్నాడు. అంటే మా కేటీఆర్ లేకపోతే అడ్డుగోడ పోయినట్లే అని చెప్పేసి ఆలోచన చేస్తుందా ఏంది ప్రభుత్వం? భయం హ్మ్. భయం చుట్టుకుంది వాళ్ళకు. హ్మ్. వాళ్ళకి ఏ రకంగా అంటే అంటే ఒరిజినల్గా చెప్పాలంటే కేసీఆర్ గారికి రోడ్డు మీదకి వస్తే కనుక లేకుంటే అసెంబ్లీకి వస్తానికి రా అని పిలుస్తున్నారు తప్ప హ్మ్. ఉన్న కేటీఆర్ గానే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. హ్మ్. ఈ కేటీఆర్ నిన్న చూసాం, అసెంబ్లీలో చూసినాం, ఆయన వేసిన క్వశ్చన్స్కి ఒక్క మంత్రి కానీ సీఎం కూడా ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ గారు చేసిన అనుభవం ఉన్నది. ఈ ఐటీ సంస్థకు సంబంధించి కానీ, మున్సిపల్ సంబంధించి కానీ అని ఏ రకమైన డెవలప్మెంట్ చేసిన అనేది ఈ రాష్ట్రంలో ఈ శేర్లింగంపల్లి కానీ చుట్టుపక్కల ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా కేటీఆర్ గారిని మెచ్చుకున్నాయి. హ్మ్. మంచి మంచి బెస్ట్ యూనివర్సిటీస్ కానీ, హ్మ్. సాఫ్ట్వేర్ సంస్థలు కానీ వీటికి వచ్చి ఇక్కడ పెట్టి అకామిడేషన్ కల్పించినందుకు, రాయితీ వాళ్ళకి ఇచ్చినందుకు, హ్మ్. దునియా సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినందుకు ఇలా దగ్గర వేరే రాష్ట్రాల నుంచి ఇంత ముందుకు మన ఐటీ చదువుకున్న మన పిల్లలందరూ కూడా వేరే రాష్ట్రాల్లో పోయి బతికాల్సిన అవసరం ఉంటుండే. హ్మ్. బెంగళూరు పోతుండే ఎక్కువ మంది, ఢిల్లీకి పోతుండే, కలకట్టాకి అక్కడ పోతుండే. అక్కడ పోకుండా అక్కడ ఉన్న ప్రజలే ఇక అక్కడ ఉన్న విద్యార్థులే మనోళ్ళు పోవడం కాకుండా అక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ చేసుకుంటున్నారు. ఇలా ఇంత ముందుకు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మొత్తం చెట్లు గుట్టలు రాళ్ళపళ్ళు ఉన్నాయి. ఇవాళ ఎట్లున్నది? ఇవాళ అండర్ పాస్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇవాళ బిల్డింగ్ కానీ, సాఫ్ట్వేర్ సంబంధించిన బిల్డింగ్ కానీ భారతదేశంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ల్యాండ్ స్థానం అంటే కలకత్తా ఉండే. కలకత్తా తర్వాత ఇలా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరు గుర్తించినారు. 2 కోట్ల చిల్లర, దాదాపు 2 కోట్ల చిల్లర ఫర్ యార్డ్ లాగా పోతున్నది. అంటే అది అంతా డెవలప్మెంట్ ఎవరు చేయడం వల్ల? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందా? తెలుగుదేశం గవర్నమెంట్ చేసిందా? తెలంగాణ వచ్చిన తర్వాత కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఆ రకమైన డెవలప్మెంట్ జరిగింది కాబట్టి భారతదేశంలో నెంబర్ 1 గుర్తించింది మనకు. రెండో స్థానం మనకు వచ్చింది ల్యాండ్ విషయంలో.
మనకు ఇది గుర్తిస్తలేరా? ప్రజలు గుర్తిస్తలేరా? మిమ్మల్ని గుర్తిస్తారా ప్రజలు? మట్టి పోస్తున్నారు మీ మీద, దుమ్ము పోస్తున్నారు. మీ ప్రభుత్వం పాడుగాను అని తిరుగుతున్నారు. మహిళలు అయితే రారా నువ్వు అనుకుంటావా, ఈ డబల్ పెట్టుకునే పిల్లం అనుకుంటుందా, నీ బిడ్డ అనుకుంటుందా అని తిడుతున్నారు. ఇంకా సిగ్గు వస్తలేదు మీకు? ఇంకెన్ని రోజులు మీకు ఈ రకంగా మీరు కక్షపూరిత రాజకీయ కక్షపూరిత చర్యలు చేసుకుందాం అనుకుంటారు? కేటీఆర్ అరెస్ట్ చేసినంత మాత్రాన మీకు ఏం పెరుగుతుంది? ఇంకా కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే ఇంకా క్రేజీ కేటీఆర్ పెరుగుతుంది తప్ప ఎప్పుడూ తగ్గదు. అది మీరు అనుకుంటారు సంతోషం. ఒకరోజు పోతారు, 2 రోజులు పోతారు. మొన్న ఆయన పోయిండు, అల్లు అర్జున్ పోయిండు, ఏమైంది? 10 నిమిషాల్లో బయటకు వచ్చిండు. ఇది కాదని చెప్పేసి తీసుకొచ్చారు. రేపొద్దున కేటీఆర్ మీరు అరెస్ట్ చేసినా కానీ ఇక్కడున్న ఉద్యమకారులే, మొదటి నుంచి చేసిన ఉద్యమకారులే కానీ, తెలంగాణ కానీ, విద్యార్థులు కానీ, ఏ రకం సాఫ్ట్వేర్ సంబంధించిన ఎంప్లాయీస్ కానీ, మాలాగా ఎంతో కొంత తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డ వ్యక్తులు మేము ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా అందరికంటే ముందు రాష్ట్రం తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రం ఎలాగైతే మా బగ్గుమన్నదో అంతకంటే కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తాను అంతకంటే ఎక్కువ మీరు చూడాల్సి వస్తుంది. మీ పోలీసు వ్యవస్థ పనిచేయదు, మీరు కూడా పనిచేయలేదు, తట్టుకోలేరు కూడా కేటీఆర్ అరెస్ట్ చేస్తా కనుక మీరు. ఇది 100% నేను కాదు, ఐటీ సంబంధించిన వ్యక్తులు కానీ, స్టూడెంట్స్ కానీ, ఇక్కడున్న ఊర్లలో ఉన్న రైతాంగం కూడా ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా వానాకాలం పంటలు, యాసంగి పంటలకు ఇట్లా ఆ ఖరీఫ్ వచ్చిన టైంలో ఇట్లా బెల్లు కొట్టినట్టుగానే ఇలా రైతు బంధు పడింది. ఇలా ఎవరైతే రైతు మరణిస్తే, వ్యవసాయ ఒక్క గుంట భూమి ఉన్నా కానీ రైతు మరణిస్తే ఆయన 10 రోజులు దినాలు వెళ్ళే లోపలనే 4 నుంచి 5 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు ఆయన అకౌంట్లో పడి ఆ కార్యక్రమాలు వాళ్ళ బిడ్డలున్నా, కొడుకున్నా, ఏమన్నా అట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ నీదేది? కళ్యాణ లక్ష్మి ఖాళీ పెళ్లి పత్రిక తీసుకుపోయి అప్లోడ్ చేసుకుంటే కళ్యాణ లక్ష్మి కూడా ఆ రకంగా ఇచ్చినాయి. ఇవాళ నీ పథకాలు 6 గ్యారంటీలు పెట్టినావు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ అమలైందని ప్రజలు నేను మెచ్చుకుంటున్నారు? ఒక్క గ్యారంటీ, ఒక బస్సు పెడితే బస్సులో మహిళలు జుట్లు పట్టుకొని కొడుతున్నారు. నువ్వు ఫ్రీ బస్సులు పెట్టేటప్పుడు నువ్వు బస్సులకు అదనంగా ఉన్న బస్సులకు అదనంగా పెట్టి సౌకర్యం మంచిగా కల్పించినట్టు నీకు 100% నీకు మార్కులు వస్తాయి. నీకు మెచ్చుకుంటారు పబ్లిక్. ఎవరన్నా ఏ ఒక్క మహిళ కానీ, ఒక రైతు కుటుంబం కానీ, ఒక విద్యార్థి నాయకుడు కానీ, లేదంటే ఏ రాజకీయంగా సంబంధించిన బేష్ అన్న ఒక్క వ్యక్తిని చూపించండి. రేవంత్ రెడ్డి పాలన నెంబర్ 1 ఉంది, బాగుంది అన్నది ఒక్క వ్యక్తి చూపించండి. ఇలా బీసీ కులగణన చేస్తా అని చెప్పినావు. బీసీ కులగణన చేస్తే ఇప్పటిదాకా ఒక ఇంటి దగ్గర పోయి సర్వే చేసిన రోజులు లేవు. ఆ ఇంటికి వచ్చిన రోజులు లేవు. స్టిక్కర్ మాత్రమే స్టిక్కర్లు అంటించిపోయినారు తప్ప ఆ వచ్చిరాని చదువుకున్న వాళ్ళు కానీ, లేకుంటే వేరే వాళ్ళని ఎవరు దానికి ఆ అర్హత లేని పిల్లల్ని పంపిస్తే కూడా ఆడ ఎందుకు పనికి రాకుండా అయిపోయింది తప్ప దాని సర్వే కాలే. అది ఇంతవరకు బయట కూడా పెట్టలేడు. ఇంకా ఎవరు చెప్తారు, ఎంపీ చెప్తాడు అయిపోయింది, కార్యాచరణ తుది దశకు వచ్చింది, బయట పెడతా అంటారు. కేసీఆర్ గారు ఏదైతే సకల జన సర్వే చేసిండో ఆ సర్వేలో ఆవు కుక్క కాడికి వెళ్ళి మొదలు పెడితే మనుషులు ఎంతమంది ఎవరెంత సర్వే చేసి ఆ సర్వేలో క్లియర్గా మేనిఫెస్టో చూపించారు. ఏ కులానికి చేస్తే ఏది బాగుంటుంది అని చేసుకొచ్చి ఇవాళ యాదవులకు గొర్రెలను ఇస్తే బయట రాష్ట్రాల నుంచి దాదాపుగా ప్రతిరోజు 400 నుంచి 500 లారీలు మటన్ మనకు దిగుబడి అవుతున్నది. మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి అని ఇక్కడున్న రైతు యాదవ సోదరులు బాగుపడాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ యాదవ సోదరులందరికీ కూడా గొర్రె పిల్లలు ఇచ్చి అదొక స్కీమ్ పెట్టి గొర్రె పిల్లలు ఇచ్చి ఇక్కడ ధనికులను చేశారు. మీరు చెప్పేది నిజమే. అక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ అభివృద్ధి జరిగిన మాట వాస్తవాలే. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేటీఆర్ ఎందుకు టార్గెట్ అవుతుండు ప్రభుత్వానికి? కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏంటి? కేటీఆర్ మీద అంత కక్ష పూరితమైన రాజకీయాలు చేయవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుంది రేవంత్ రెడ్డికి? ఇప్పుడు గుంపు మేస్త్రి ఏం పని చేస్తాడు? గుంపు మేస్త్రి గుంపు పనులే చేస్తాడు. ఏం చేస్తాడు? ఎంతసేపు ఈ టాపీ మేస్త్రి సరిగ్గా చేస్తలేడు, లేకుంటే ఆ లేబర్ కింద పని చేస్తలేడు, స్పాంజ్ రుద్దలేడు ఇది అంటది. ఈ టైప్ ఆఫ్ చూసుకుంటూ పోయినోడు పాలన గురించి కానీ, లేకపోతే ఆయనకు పాలన మీద అవగాహన ఉంటే కానీ ఈ రకమైన మాటలు మాట్లాడు. చేసినంత మాత్రాన ఈయన ఎవరైతే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాం అనుకుంటున్నాడో, అరెస్ట్ చేస్తే కనుక ఏమవుతుందో ఒకసారి ఆయన ఆలోచించుకోమని. జస్ట్ అరెస్ట్ చేస్తున్న నోటిఫికేషన్ కానీ లేదంటే నోటీసులు కానీ ఇవ్వమనండి. ఆ తర్వాత కార్యాచరణ ఎట్లుంటుంది, ఎట్లా జరుగుతుందని చూస్తుంది. పబ్లిక్ అన్నంత మాత్రాన పబ్లిక్ ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు, కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. అవుతాడు ఆయన చేస్తాను, లక్షల మీద చేస్తానంటారు. కామన్ మనుషులు ఎందుకంటారు చెప్పు? ఆయన డెవలప్మెంట్ చేయకపోతే కదా, పోనీ ఆయన లంగ పని దొంగ పని చేస్తే కదా పబ్లిక్ అనాల్సింది. అయ్యో నాయన చేసిండు, కొడుకు చేసిండు,
వీళ్ళందరూ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని చూస్తారు తప్ప రాష్ట్రాన్ని తీసుకొని తినాలని చూస్తలేరు ఎవరు. ఇప్పుడు బీసీ నినాదం అనేది వచ్చింది. బీసీ నినాదం వచ్చిన తర్వాత సకల జనరల్ సర్వే అని ఇంకోటి అని రకరకాలు జరుగుతున్నాయి. ఆ జరిగిన దాంట్లో కూడా ఆ కేసీఆర్కి వచ్చిన ఆలోచనే కదా వీళ్ళకి లేదు ఆలోచన. నువ్వు ఈ కేసీఆర్ గారు కాకుండా తెలంగాణ ప్రభుత్వం కాకుండా హరీష్ రావు కేటీఆర్ కాకుండా వేరే మీరు కొత్త పథకాలు ఏమైనా తీసుకొచ్చి ఏమైనా సక్సెస్ అయినా ఏ ప్రజలు కానీ ఏ పబ్లిక్ కానీ ఏమైనా విద్యార్థులు కానీ లేకుంటే సామాన్య పబ్లిక్ కానీ ఎవరైనా మెచ్చుకుంటున్నారా ప్రభుత్వాన్ని? అరెస్ట్ చేసినంత మాత్రం మీకు వచ్చేదేమున్నది? దీంట్లో ఏం జరుగుతుంది? అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఆయన జైల్లో ఉంటాడు. మేము అలాంటి వాళ్ళు ఊకుంటాం? మేము కామన్ మనుషులు మేము ఊకుంటామా? విద్యార్థి నాయకులు ఉంటారా? ఐటీ ఉద్యోగాలు చేస్తారు, ఐటీ ఉద్యోగులు ఊకుంటారా? 100% కాంగ్రెస్ బొంద పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మీరు ఏం చేస్తారు? కేటీఆర్ అరెస్ట్ చేస్తే మీరందరూ ఏం చేస్తారు? మేము తెలంగాణ ఉద్యమం రాకముందు కనుక ఏ రకమైన మీరు కామన్ మనుషులు, మీరు ఇక్కడ పదవులలో లేరు, మీరు ఏం చేయరు కదా, మీరు ఒక రాజకీయ నాయకులు కూడా కాదు, మీరు కామన్ మనుషులు, మీరు ఏం చేస్తారు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే? ఇప్పుడు ఎక్కడికక్కడ తెలంగాణ రాకముందుకు ఏవైతే కామన్ మనుషులమే, మేము కామన్ మనుషులమే ఏం చేసినాం? రోడ్డు రాస్తారోకోలు చేసినాం, వంట వార్పు చేసినాం, రోడ్ల ఎక్కడెక్కడ రైలు రోకో చేసినాం, ఎక్కడికక్కడ దిగ్బంధాలు చేసినాం. కామన్ మనుషులే. ఓటు 5 అయితే ఉన్నది, 100% ఉన్నది. రేపు పొద్దున్న ఏ ముఖం పెట్టుకుని వస్తారు? బస్సులలో ఎట్లా తిరుగుతాడు, కాలనీలో ఎట్లా తిరుగుతాడు, లేకుంటే నీ ఓటు ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓటు అడుగుతారు? 100% కదా. ఒకటి ఎవరైనా ఆలోచిస్తారు కదా, డెవలప్మెంట్ ఎవరు చేసిండ్రు, ఎవరు జరుగుతుంది అని ఆలోచిస్తారు ఎవరైనా.